హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు చికెన్. సో ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పుడు ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ చికెన్ నేను తీసుకున్నాను. ఇక్కడ 1 kg వరకు చికెన్ తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని తీసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఈ మసాలా అంతా కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకొని దీన్ని మనం 10 నుంచి 15 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే కనుక చికెన్ అన్నది త్వరగా కుక్ అవుతుంది అండ్ చికెన్కి ఆ మసాలా అన్నది బాగా పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఇందులోకి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ అన్నది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో ఉల్లిపాయ కొంచెం త్వరగా కుక్ కావాలంటే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక మనకి ఆనియన్స్ అన్నది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సో ఆనియన్స్ అన్నది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కారం వేసుకొని ఈ మసాలాలు కూడా ఆ ఉల్లిపాయల్లోకి పట్టినంత వరకు ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాని తీసుకొని దాన్ని పొడిగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. టమాటా అన్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ వేసుకోవడానికి ట్రై చేయండి. సో టమాటా అన్నది బాగా మగ్గాలండి, మెత్తబడాలి. అలా అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక టమాటోలో ఉన్న వాటర్ కూడా కొంచెం అందులోకి వచ్చి టమాటా అన్నది త్వరగా మెత్తపడుతుంది. చూడండి, ఈ విధంగా మనం టమాటా అన్నది మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి మనం కలిపేసుకుందాము. సో ఏదైనా మసాలా ఉంటే కనుక అదంతా ప్రాపర్గా మనకి కలుస్తుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ ఇందులో వేసి ఆ మసాలాలన్నీ కూడాను ఆ చికెన్కి బాగా కలిసేలాగా మనం ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి. అలా కుక్ చేయడం వల్ల మనకి చికెన్ అన్నది త్వరగా కుక్ అవుతుంది. అండ్ ఇందులోకి ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు అప్పుడే. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ అంటే 1 స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అన్నది ఆ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ అన్నది మనం కుక్ అయ్యేలాగా ఇందులోకి ఎలాంటి వాటర్ వేయకుండా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటే కనుక చికెన్లో ఉన్న వాటర్ అన్నది రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే చికెన్ అన్నది మనకి ఆల్మోస్ట్ 60 to 70% వరకు అయితే కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒకసారి ఈ ముక్కలన్నిటిని కలుపుకుంటే కనుక కిందన ఏమైనా మసాలా ఉంటే కనుక మళ్ళీ అది బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను. ముందే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే తర్వాత చింతకి చిగురు ఫ్లేవర్ అనేది తెలియదు కాబట్టి ముందుగానే కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. అంటే నియర్లీ 1.5 గ్లాస్ వరకు నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ అన్నది చికెన్ ముక్కలు కొంచెం మునిగేంత వరకు వేసుకొని మనం దీన్ని హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 60 to 70% చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ ఉంటే కనుక చెక్ చేసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. సో ఇలా మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మనం
దీన్ని కుక్ చేసుకుంటే కనుక చికెన్ అన్నది బాగా వాటర్ అంతటిని పీల్ చేసుకొని కొంచెం దగ్గరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింత చిగురుని వేసుకోవాలి. చూడండి, చాలా లేతగా ఉండాలండి. చింత చిగురు లేతగా ఉంటే కనుక మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అదే కొంచెం ముదిరిందంటే కనుక మనకి అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఈ చింత చిగురుని మనం చికెన్లోకి వేసేసుకుందాము. ఇలా చింత చిగురు అన్నది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు అయితే కుక్ చేయాల్సిన పని ఉండదు. మనకి చింత చిగురు అన్నది చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం దీన్ని లాస్ట్లోనే వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసిన తర్వాత ఒక 3 to 4 minutes వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో ఈ చింత చిగురు యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చికెన్కి పట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక మూత పెట్టుకొని ఒక 3 to 4 minutes అయితే కుక్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఎప్పుడైతే మీకు చింత చిగురు అవైలబిలిటీలో ఉంటుందో ఆ టైంలో మనం ఇలా చింత చిగురు చికెన్ కానీ మటన్ కానీ చేసుకొని లేదా చింత చిగురు పప్పు కానీ చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. అండ్ చింత చిగురు తినడం వల్ల మనకి చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా అందరూ కూడా మనకి చింత చిగురు ఎప్పుడైతే అవైలబిలిటీలో ఉంటుందో ఈ రెసిపీని ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.